దేవుడి వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందన చెల్లిస్తున్నాను. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గత వారం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మాకు ముగించుకున్నాం. నేను దేవుని యొక్క గొప్ప నడిపింపుతో గ్రహించి మీతో పంచుకున్న విషయం ద్వారా నేను వ్యక్తపరిచింది ఏంటంటే, ఈ ముద్రలు విప్పబడిన తరువాత 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యన దేవుని యొక్క ప్రత్యక్షత, దాన్ని మనం ఇంగ్లీష్లో ది ర్యాప్చర్, ప్రత్యక్షత సంభవించడానికి ఆస్కారం ఉంది అని మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీ యొక్క ఉద్దేశాలకి మీ అనుభవాలకి నేను వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని మీరు అన్యథా భావించకుండా దేవుని వాక్యం కాబట్టి దాన్ని ఇంకా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రహస్యం దేవుని యొక్క సొంతం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని అనేక రహస్యాలు, మర్మములు అవి దేవుని యొక్క సొత్తు, అవి ఆయన స్వాధీనంలో ఉంటాయి. మానవులైన మనము అనుభవాల ద్వారా కాస్త సిద్ధపడిన తర్వాత దేవుడిచ్చిన తలంపుల్ని పంచుకుంటాం. కాబట్టి వీటిని 1కి 10 సార్లు మనం ధ్యానించే బద్దులమే ఉంటున్నాం. ఈ 6వ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపం కలగడం, ఆ తరువాత సూర్యుడు కంబల వలె నలుపు అవడం, చంద్రబింబం అంతా కూడా రక్తమయం అవడం, ఆకాశం నక్షత్రం రాలడం, వీటి తరువాత వీటి వెనువెంటనే అక్కడ ఆకాశమండలం చుట్టుబడిన గ్రంథం వల్లే తొలగిపోవడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఒక భూమిపైన ఎప్పుడు కూడా ఏ మానవుడు కూడా ఎంతటి జ్ఞాని అయిన వాడైనా సరే, ఎంతటి వివరములు తెలిసిన రెనోన్ పర్సనాలిటీ అయినా సరే, వారికి కూడా తెలియనటువంటి, గ్రహించలేనటువంటి, ఎప్పుడు చూడనటువంటి సంఘటనలు ఈ యొక్క భూకంపం తర్వాత జరుగుతాయి. ప్రియమైన వాళ్ళ, జరిగినప్పుడు వాటిని ఇంకా ఎదుర్కోవడం అన్న ప్రసక్తి లేదు, కానీ వాటి నుంచి ఎలాగ తప్పించుకోవాలి అన్న ప్రయత్నమే మానవుడు చేస్తాడు. కాబట్టి అదే ప్రయత్నం ఈ 15-17 వచనాల్లో మనం చూస్తాం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం ద్వారా మనం ప్రత్యేకంగా జ్ఞాపకించుకోవాల్సిన మాట ఏంటంటే, మహాశ్రమలు ప్రారంభమైపోయాయి. గ్రేట్ ట్రిబులేషన్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. ప్రియమైన వాళ్ళరా, మన దినాల్లో మన ఎదుట సంభవిస్తున్న సంఘటనలు మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం. వాటిని మనం లక్ష్య పెట్టక ఇవి శ్రమ దినాలు అని మనం భావించట్లేదు. కానీ దొంగ వచ్చినట్లు, లేదా కనురెప్పపాటునే ఉపద్రవం వచ్చి పడినట్లు ఆ యొక్క తీవ్రత మనపైకి వచ్చేస్తాం. ఆ తీవ్రత రాకమునిపే మనం వాటికి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలిచే రీతిగా మనం సిద్ధపడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరంటే దేవుని ఇచ్చిన అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకొని, దేవుణ్ణి లక్ష్య పెట్టగా, లోకాన్ని మిండగా ప్రేమించి, లోకంలో ధనాన్ని, పేరుని, ప్రఖ్యాతులు సంపాదించుకుందాం చూసే వారందరూ కూడా, అధికార దర్పం కలిగిన వారందరూ కూడా ఇగో ఇక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం రాయబడిన మాట ఏంటంటే, గొర్రెపిల్ల యొక్కయు సింహాసనాసీనుడైన వాని యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు అని చెప్పుకుంటారు. నో వన్ కెన్ బేర్, ఎవరు కూడా భరించలేరు, తాళజాలలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది 6వ ముద్రతో భూమిపైన సంభవిస్తున్న విషయం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధుడైన యోహాను భక్తుడు శరీరం భూమిపైన ఉంది, కానీ
ఆత్మవశుడై పరలోకంలోకి వెళ్ళిపోయాడు. శరీరం ప్రాణం భూమిపైన ఉంది, ఆత్మవశుడై ఆత్మరూపిగా పరలోకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి పరలోకములోనే చూపించబొట్ట సంభవించుట అన్న దృశ్యాలని చూస్తున్నాడు. కానీ ఈ దినాల్లో నీవు గ్రహించవలసింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ ముద్రలను విప్పబడేవి పరలోకమందే. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారే అవి విప్పబడతాయి. ఆ తర్వాత జరగవలసిన సంఘటనలన్నీ కూడా ఆయన తన దూతల ద్వారా గ్రంథస్థం చేయబడిన తర్వాత అవి మనకు బయలుపరుస్తున్నాయి. కానీ ప్రేమిని వాళ్ళారా, తన దూతల ద్వారా ఆయన నిర్వర్తిస్తుంటాడు. తన దూతలు తన ఆజ్ఞ ప్రకారంగా ఈ కార్యములన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించేవారు. కాబట్టి ఈ 7వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మనం అక్కడ భూమిపైన జరుగుతున్న సంఘటనలో పాలుభాగస్తులైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విప్పబడుతున్నవి చెప్పబడుతున్నవి పరలోకమందే, కానీ జరుగుతున్నవి భూమిపైన. 2000 సంవత్సరాల క్రితం యోహాను భక్తుల ద్వారా చెప్పబడి వ్రాయబడి ముద్రించబడి ఉంచేశారు. కానీ 2000 సంవత్సరాలు సుమారుగా అయిన తర్వాత అవి భూమిపైన మన దినాల్లో మనకి సంభవిస్తున్నాయి. ఇది ఒక విధంగా భాగ్యవంతులుగా మనం భావించాలని గత ఆ ప్రసంగంలో మనం విన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 6 ముద్రలు అయిన తర్వాత 7వ ముద్రకు వెళ్ళక మునుపు ఓ గొప్ప సంఘటన 7వ అధ్యాయంలో సంభవించింది. అది మనం చూడాలి. ఇదే 7వ అధ్యాయంలో జరిగిన కొన్ని విషయాల్ని ఇదే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో చూడగలుగుతాం, 20వ అధ్యాయంలో కూడా చూడగలుగుతాం. రిపీట్ అవుతుంది అంటే అవి ప్రాధాన్యత సంతరించుకున్నాయని మనం ఒప్పుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ప్రేమిని వాళ్ళరా, ఇక్కడ 4 దేవదూతలు భూమి యొక్క 4 దిక్కుల్లో నిలబడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చదువుకుందాం 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ప్రేమిని వాళ్ళరా, ఈ 4 దేవదూతలు కూడా బూరలు ఊదడానికి సిద్ధపడి ఉన్నటువంటి 7గురిలో 4 అన్నమాట. వీరికి ఇవ్వబడినటువంటి అధికారం ఏంటంటే, భూమి పైన సముద్రం పైన ఏ చెట్టు పైన సరే గాలి వీయకుండా వాళ్ళు బెగబట్టి ఉంచడానికి, గాలిని వారు కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఒక పైన చెప్పబడ్డారు. అయితే ప్రివెంట్ వాళ్ళరా, వెంటనే అదే సమయంలో మనం చూసినట్లయితే సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచితిని. తూర్పు నుంచి ఒక దూత పైకి వచ్చినట్టుగా, అది కూడా సజీవుడిని దేవుని ముద్రగల వేరొక దూత. గమనించండి, మొదటికి 4 దేవదూతల కోసం కొన్ని మాటలు చెప్పుకుందాం. వారు చేసింది ఏంటంటే, గాలిని వేచకుండా పట్టుకోవడానికి వచ్చారు. గాలి అనగానే మనకి 2 శ్రేష్టమైన తలంపులు కలగాలి. ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మను మనం గాలిగా సంబోధించబడ్డం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూచాం. గాలి వంటి ఒక శబ్దం వచ్చింది, ఆ తర్వాత అగ్ని నాలుకలు వంటి వచ్చి ప్రతి ఒక్కరిపైన వ్రాలినట్టుగా. దాన్నే ఆ తర్వాత వారు చెప్పిన మాట అంటే, పరిశుద్ధాత్మను యోవేలు గ్రంథంలో ప్రవచించబడినట్టుగా పరిశుద్ధాత్మను వారు పొందుకొని అన్య భాషల్లో వారు మాట్లాడినట్టుగా. ప్రియమైన వాళ్ళని గమనించండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఖచ్చితంగా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తుంటాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే సైతాను యొక్క క్రియలు ఇప్పటికే లోకంలో పనిచేస్తున్నాయని చెప్పి 1st సెంచరీలోనే పౌలు భక్తుడు రాశారు. శ్రమలు అన్నవి ఎప్పుడూ ఉన్నాయి, కానీ మహాశ్రమలు అన్నవి మన దినాల్లో జరుగుతున్నాయి. అవి నీ వరకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ
మహాశ్రమల గుండా దేవుని యొక్క భక్తులు అనేక మంది ఇప్పటికే సాగిపోతున్నారు. చూడండి, ఈ ధర్మ విరోధ సంబంధమైన కార్యం అంటే సైతాను యొక్క కార్యం. అయితే చూడండి, ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే అది ఇంకా విస్తృతంగా విపరీతంగా తన ధర్మ విరోధ సంబంధమైన కార్యాలు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడ్డగింపు కానీ లేకపోతే ఇంకా భూమిపైకి మహాశ్రమల యొక్క తీవ్రత వచ్చేస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అడ్డుకోబట్టి, ఎందుకు అడ్డుకుంటున్నాడు? నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేయడమే కాకుండా మన రక్షణ కొరకు ఆయన పాటు పడుతున్నాడు, మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటి? లోకములో ఆయన ఉన్నాడు అంటే మారు మనసు పొందని వారికి కానీ పొందవలసిన వారికి కానీ ఆయన చేసే క్రియ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన మనకి వివరిస్తాడనమాట, అర్థం చేస్తాడు. విల్ మేక్ అస్ అండర్స్టాండ్. ఆయన మనకి వాటిని అర్థమయ్యేటట్టుగా చేస్తాడు, వివరిస్తాడనమాట, కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింప చేస్తాడనమాట. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఈ 4 దేవదూతలు వచ్చి గాలిని బిగబెడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఆపబడ్డానికి వారు ముందుకు వచ్చేరేమో అయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కానీ ఆగిపోతే ఎంతవరకు రక్షించబడిన వారు తప్ప ఇంకా వేరొకరు ఎవరు కూడా ఇంకా రక్షించబడడానికి అవకాశం ఉండదు. భూమిపైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకే రక్షణ కార్యము కొనసాగింపబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య దేవుని యొక్క మాటలు ఏ వేటినైతే మనకి తెలియజేశారో, ఆ ఏ క్రియలైతే దేవుడికి మహిమార్థం భూమిపైన ఆయన చేశాడో ఆ క్రియలను, ఆ బోధను, ఆ మాటలు, ఆ హెచ్చరికలు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఆయన ఎత్తబడతాడో ఇంకా భూమిపైన మారు మనసు జరగడానికి ఆస్కారం ఉండదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి అటువంటి క్రియ ఇక్కడ ఒకవేళ జరగబోతుందేమో ఈ 4 దేవదూతల యొక్క వారికి ఇవ్వబడిన అధికారం బట్టి. అంతేకాకుండా మరొక విషయం కూడా గమనించాలి. గాలి అన్న మాట కోసమే, సూటుగా గాలి కోసమే మాట్లాడుకున్నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట గమనించాలి. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయకుండా అంటే అర్థం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, సముద్రం పై నుంచి మంచి గాలి వస్తుంటుంది, భూమిపైన చెట్ల నుంచి మంచి గాలి వస్తుంటుంది. భూమిపైన మనకి అత్యంత అవసరమైనది ఇటువంటి ఏదిరా అంటే ప్రాణవాయువు, ఆక్సిజన్గా. గాలిలో అది ఉన్నటువంటి శాతం ప్రకారం మనం అది పొందుకొని ఏ అడ్డంకు లేకుండా, ఖరీదు ఇవ్వకుండా దేవుని కృప చొప్పున మనం ఆక్సిజన్ పీల్చుకుంటూ బతుకుతున్నాం. కానీ ఇప్పటికే కొన్ని దేశాల్లో గాలి కరువైపోతుంది. గాలిలో ఉండవలసినటువంటి ఆక్సిజన్ శాతం లభించక ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోవడం వలన కావలసినంత గుండెల్లోకి, రక్తంలోకి కావలసినంత ఆక్సిజన్ లభించకపోవడం వల్ల ఆక్సిజన్ లభించే కేంద్రాలకు వెళ్ళి రోజులో సుమారు కనీసం 1 గంట సేపైన ఫ్రెష్ ఆక్సిజన్ని ఎంతో ధనం పోసి కొనుక్కొని పీల్చి వెళ్ళడం జరుగుతుంది కొన్ని దేశాల్లో. అంటే ఈ శ్రమల్లో అత్యంత ప్రాముఖ్యంగా మనకి ఏది అత్యంత అవసరమో వాటిని ఇంక మనకి లేకుండా పోతాయన్నమాట, మనం కోల్పోతాం అన్నమాట. కారణం ఏంటి? ప్రియమైన వాళ్ళారా, మంచివారిపైన చెడ్డవారిపైన కూడా ఎలాగైతే వర్షం కురుస్తుందో, మంచివారిపైన చెడ్డవారిపైన కూడా సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో, అలాగున ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శ్రమలు వచ్చేటువంటివి దుర్మార్గునికి లేకపోతే దేవునికి వ్యతిరేకులైన వారికి అయి ఉండొచ్చేమో కానీ వారితో పాటు భూమిపైని మంచివారు కూడా కొంతకాలం పాటు ఈ బాధలు తప్పవు, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకి. ఎందుకంటే సంఘము భూమిపై నుంచి ఎత్తబడేటప్పుడు, సంఘము అనగా క్రైస్తవ సంఘంగా పిలువబడేవారు ఎత్తబడిన తర్వాత భూమిపైన ఇంకా క్రైస్తవులుగా, నామకాస్తి క్రైస్తవులుగా ఉన్న వారికి ఇంకా మారుమనసు పొందడానికి అవకాశం లభించదన్నది నేను గ్రహించిన విషయం. అయితే ఉన్నటువంటి ఇశ్రాయేలు వారికి మాత్రం సువార్త ప్రకటించబడుతుంది. యేసే క్రీస్తు అని లేదా మెస్సయ్య అని వారికి ప్రకటించబడుతుంది. మహాశ్రమల కాలంలో వారు అనేకులు రక్షించబడడానికి ఆస్కారం ఉన్నట్టుగా నేను నా యొక్క ఈ స్టడీలో నేను గ్రహించాను.
కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనకి ఇవ్వబడినటువంటి అత్యంత ప్రియమైన సమయం అవకాశాల్లోనే మనం ఈ ప్రభువును జార విడుచుకోకుండా ఆయన రక్షకునిగా మనం స్వీకరించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క గాలి విషయంలో మనం గమనించాము, అది ప్రాణం నిలిచి ఉండడానికి ఉపయోగపడే గాలి అవ్వచ్చు, ఆత్మీయంగా మనం రక్షించబడడానికి ఉపయోగపడే పరిశుద్ధాత్మ దేవుడు అవ్వచ్చు. రెంటికి కూడా కరువు రాబోతుందన్నమాట. అయితే అదే సమయంలో తూర్పు వైపు నుంచి, సాధారణంగా తూర్పు వైపు అనగానే ఒక మంచి మాటగా, మంచి భావనగా భావిస్తుంటుంటాం. ఎలాగంటే గమనించండి, మనం తూర్పు అన్నదాన్ని చెడ్డగా భావించాం, కానీ పడమట లేదా పశ్చిమ భాగాన్ని మాత్రం చెడ్డగానే ఉపయోగిస్తుంటుంటాం. ఎలాగంటే ఇప్పుడు క్రైస్తవుల యొక్క సమాధుల దొడ్లలో చూడండి, సమాధుల భూముల్లో కానీ అక్కడ చనిపోయిన వారి యొక్క తలలు పడమట వైపుకి పెడుతుంటాం. అంటే నిర్జీవులు అటుపక్కకి పడుకుంటారు, సజీవులు తూర్పు ప్రక్కకి పడుకుంటారా అన్న భావన వచ్చేటట్టుగా తూర్పు శుభ సూచకంగా లోకంలో భావించబడుతుంది. అటువంటి దిక్కులో నుంచి ప్రేమిన వాళ్ళరా, ఒక దూత అక్కడ రాయబడి గమనించండి, సజీవుడకు దేవుని ముద్ర గల ముద్రను పట్టుకొని ఒక దూత వచ్చిందట. సజీవుడకు వాని యొక్క ముద్ర. ప్రేమిన వాళ్ళరా, 14వ అధ్యాయంలో అక్కడ ఆ ముద్ర కోసం ప్రత్యేకంగా రాయబడ్డది. 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ప్రకటన గ్రంథమే. మరి నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రేమిన వాళ్ళరా, గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఈ కొంతమందికి సజీవుడైన దేవుని యొక్క ముద్ర వేయబడడానికి ఆ దూత ప్రత్యేకంగా వచ్చింది. చూడండి, అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు, 3వ వచనం, భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ 3 భాగాల్లో భూమిపైన దేవుడు న్యాచురల్గానే మనకి గాలి ఉంచారు. అలాగే సముద్రం పైనుంచి కూడా ఆ నీరు ఆవిరవడం వల్ల కానీ వేరొక రీతిగా కానీ మేఘాలుగా మారి తర్వాతగా ఆక్సిజన్ సమృద్ధిగా మనకు లభిస్తుంది. ఇంకా చెట్ల ద్వారా ఆక్సిజన్ వస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విశుద్ధమైన విషయమే. కాబట్టి ఈ 3 ద్వారా దేవుడు ఈ దేవునికి వ్యతిరేకులపైకి వస్తున్న శ్రమ ఏంటంటే గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత సముద్రాలు, తర్వాత నీళ్లు అంటే త్రాగే నీళ్లు. వీటన్నిటికీ కూడా ఇబ్బంది ఈ 4 దేవదూతల ద్వారా రాబోతుంది. వారికి ఆజ్ఞాపించబడ్డది, అవి వారికి ఇవ్వబడిన బాధ్యతను ఆ దేవదూతలు నెరవేర్చబోతున్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చెప్తారంటే, మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు అని అంటున్నారు. ఎవరు వీరు? సాధారణంగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ಎಲ್ಲరికీ కూడా కాస్త లోతైన జ్ఞానం ఉన్నా లేకపోయినా సరే, బైబిల్ మోసుకుంటున్న వారు ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకీ 144 మంది ఎవరండి? 144,000 మంది ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలు, ఎంతమంది ఇశ్రాయేలు రక్షించబడతారు? లేకపోతే మరొకటి రకరకాల ఎక్స్ప్రెషన్స్, భావాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళరా, నేను గ్రహించినటువంటిది ఏంటంటే, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది, గ్రేట్ ట్రిబులేషన్లో నుంచి బయటపడిన వారు, గ్రేట్ ట్రిబులేషన్ గుండా వారు ప్రయాణం చేశారు. గ్రేట్ ట్రిబులేషన్లో అంటే మహాశ్రమలో వారు తమ ప్రాణాలు కోల్పోయిన వారు. అంతేకాదు, దాన్ని ఇంకా వివరించి చెప్పాలంటే, దేవుని కొరకు తమ ప్రాణాలను త్యజించిన వారు, దేవుని నామం కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సంతోష పెట్టడం కొరకు వారు తమ ప్రాణాలు ఏమాత్రం కూడా లెక్క చెయ్యనటువంటి వారు. అంతేకాదు, వారు భూమిపైన జీవించిన జీవితంలో వారు అనించులుగా, చాలా ప్రత్యేకమైన మాట ఉంటుంది. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును 'ప్రథమ ఫలముగా' ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరు దేవుని కొరకు తమ ప్రాణాలను త్యజించిన వారు. అంతేకాదు, వారు భూమిపైన జీవించిన జీవితంలో వారు తమ ప్రాణాలు ఏమాత్రం కూడా లెక్క చెయ్యనటువంటి వారు.
వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింజులు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలన్నీ కూడా లిటరల్గా తీసుకోవాలి, అక్షరప్రాయంగా కూడా తీసుకోవచ్చు, ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు. ఆత్మీయత కంటే ముఖ్యంగా లిటరల్గా తీసుకోవాలి. ఎందుకంటే భూమిపైన ఈ ఇశ్రాయేలు గోత్ర వారు భూమిపైన జీవించారు. వారు ఈ భూమిపైన 12 గోత్రాలుగా వారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, వారు జీవించారు. అందులో నుంచి ముఖ్యంగా ఎవరైతే ఈ శ్రమకాలం వరకు ఉండి శ్రమకాలంకు ముందు దేవుణ్ణి రహస్యంగా కానీ బాహాటంగా కానీ తెలుసుకొని ఆయన కొరకు శ్రమ వచ్చినప్పుడు ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా, అబద్ధమన్నది లేకుండా, స్త్రీ సాంగత్యం లేకుండా, లోకాన్ని ప్రేమించకుండా, పవిత్రులుగా పరిశుద్ధులుగా, ముఖ్యంగా అనింజులుగా, నిందకు తావు లేకుండా జీవించిన వ్యక్తులుగా దేవుని దృష్టిలో ఎవరైతే పడ్డారో వారే ఈ 12 గోత్రాలు అని గుర్తించబడిన వారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 12 గోత్రాల్లో నుంచి ముఖ్యంగా 4వ వచనం చూద్దాం. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేన్ గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామిన్ గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. ప్రియమైన వాళ్ళారా, 12 గోత్రాలు వారి పేర్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. బైబిల్లో ఉన్న అనేక రీతులుగా మారి ప్రకటించబడిన గోత్రాలు మొత్తం 14. అయితే అందులోంచి ఆయా సమయాల్లో కొన్ని ప్రత్యేకమైన కారణాలు బట్టి లేవి గోత్రాన్ని ప్రక్కన పెట్టడం జరిగింది. యోసేపునేమో 2 గోత్రాలుగా మార్చి మనష్షే ఎఫ్రాయిం గోత్రాలుగా విభజన జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే 2 గోత్రాల పేర్లు కనిపించవు. ఒకటి దాను గోత్రం, రెండోది ఎఫ్రాయిం గోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈ దాను గోత్రం ఇశ్రాయేలు వారు విగ్రహారాధన చేయడానికి ఆయన మూల కారకుడు కాబట్టి ఒకవేళ ఆ కారణాన్ని బట్టి ఆయన పేరు ఇందులో రాయబడలేదేమో మనకు తెలియదు. అలాగే మరి మనష్షే గోత్రం ఉంది కదా, ఎఫ్రాయిం గోత్రం ఎందుకు లేదంటే ఎఫ్రాయిం కూడా ఒక విధంగా దాని తర్వాత విగ్రహారాధనకి ఆయన కూడా ప్రోత్సాహం ఇచ్చాడు. ఇశ్రాయేలు వారు విగ్రహారాధకులు అవ్వడానికి కొన్ని సమయాల్లో, ముఖ్యంగా వాళ్ళు అశ్షూరీయులు వారిని దోచుకొని తీసుకుని పోయినప్పుడు అందుకు ఎఫ్రాయిము కారకుడు అయ్యాడు అనేది హోషేయ గ్రంథం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎఫ్రాయిం అనే పేరు ఉపయోగించకపోయినా యోసేపు పేరు అక్కడ ఉపయోగించబడ్డది కాబట్టి ఆ పేరుకు బదులుగా యోసేపు పేరు ఉపయోగించారా అని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ 12 గోత్రాల్లోంచి 12,000 మంది చొప్పున 144,000 మంది ముఖ్యంగా ఆయా గోత్రాల్లోంచి దేవుని దృష్టిలో పెట్టినటువంటి అనింజలు, అబద్ధం లేనివారు, స్త్రీ సాంగత్యం లేనివారు, దేవునికి బహు ఇష్టలుగా జీవించడమే కాకుండా తమ ప్రాణాలను అర్పించి హతసాక్షులైన వారు అన్నమాట. కాబట్టి వీరిని దేవుడు తానే ఎంచుకొని ప్రత్యేకించి ముద్రించుకున్నాడు. ఏటా ముద్ర? దేవుని పేరు, గొర్రెపిల్ల యొక్క పేరు వారి నొసళ్ళపై ముద్రించబడినట్టుగా ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 144,000 మంది కూడా చాలా ప్రత్యేకతలు కలిగిన వారు. వారు ఎందుచేత ఎన్నుకోబడ్డారు, దేనికోసం ఎన్నుకోబడ్డారు అన్నది రాబో అధ్యాయంలో మనం మరికొద్ది లోతుగా చూడగలుగుతాం. కానీ ఈ అధ్యాయంలో మరికొంచెం ముందుకు సాగిపోతాం. తర్వాత 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ప్రేమిని వాళ్ళారు, వీరెవరో కాదు, అన్యుల్లోంచి. ఇక్కడ ప్రపంచాన్ని మనం ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడిగా 2 భాగాలుగానే చూడాలి. 2 భాగాలుగా. ఎలాగా? ఇశ్రాయేలు వారు, అన్యులు, నా జూయిష్ పీపుల్ అండ్ నాన్ జూయిష్ పీపుల్ కింద మనం చూడాలి. లేదంటే దేవుని చేత రక్షించబడిన వారు, రక్షణ పొందనటువంటి వారు. అంతేకాదు దేవునికి లోబడిన వారు, దేవునికి లోబడని వారు.
ఇలాంటి రెండు తెగలుగానే మనం చూడాలి తప్ప, ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా లేదా ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నట్టుగా కులాలు, గోత్రాలు, ఆ కులాల్లో నుంచి మరికొన్ని సబ్ కులాలు, ఉప కులాలు, ఇంకా రకరకాలుగా విభజించి మనుషులు పూర్తిగా భ్రమంలోకి, కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోతుంటారు. కానీ బైబిల్ ప్రకారం మనకి దేవుని వాక్యం సూటిగా అర్థం కావాలంటే రెండు భాగాలుగానే మనం చూడాలి ప్రజల్ని. అన్యులు, యూదులు లేదా ఇశ్రాయేలీయులు, అంతే. కాబట్టి మొదటగా ఈ 1,44,000 మంది ఇశ్రాయేలు వారి నుంచి ప్రత్యేకమైన ఒక దేవుని యొక్క చిత్త ప్రకారం ఎన్నుకోబడిన వారిగా మనం భావిస్తే, ఈ తర్వాత వచ్చిన వారందరూ కూడా అక్కడ రాయని మాట చూసారా, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ప్రతి జన్మలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది. ప్రేమిన వల్లరా, ఇది అన్యుల్లో నుంచి వచ్చిన సమూహం. మహాశ్రమల గుండా వీరు బయలుదేరుతున్నారు. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గుండా, నిందల గుండా, అవమానాల కింద, ప్రమాదాల గుండా, సుఖాన్ని కోల్పోయి, పాస్తిని కోల్పోయి, కుటుంబీకులు కోల్పోయి, దేవుని నామ ఘనత కొరకు దేవునికి చిత్తానుసారంగా వారు లోకంలో జీవించినటువంటి వారు. వీరందరి కోసం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి ఒకసారి ఈ 9వ వచనంలోనే, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. ప్రియమైన వారా, క్రిస్టల్ క్లియర్గా మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టి మరి ఏది లేనివారుగా వారు ఎంచబడ్డారు, ఎన్నిక చేయబడ్డారు. రెండోది, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, ఖర్జూరపు మట్ట లైవ్లీనెస్కి సాదృశ్యంగా మనం చూడాలి. అది ఎప్పుడు కూడా చాలా మట్టుకు పచ్చగా, అంతటి భయంకరమైన ఎడారులో ఉన్నప్పటికీ అది పచ్చగా ఉంటుంది, జీవం ఉట్టిపడేటట్టుగా ఉంటుంది, అది బ్రతికున్నట్టుగా ఉంటుంది. నీరు అందకపోయినా సరే అది బ్రతికే ఉంటుంది. నువ్వు చంపితే చచ్చిపోతాదేమో అన్నట్టుగా అంతవరకు అది నిలిచే ఉంటుందా అనిపిస్తుంది మనకి. కాబట్టి ప్రేమిన వల్లరా, సజీవత్వానికి అదొక సాదృశ్యం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఖర్జూర పట్ల చేత పట్టుకుని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును, మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన తలంపు మీలో పుట్టాలి. వీరు చంపబడిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు, మరణించిన వారు భూమిపైన మహాశ్రమలలో. కానీ ఇప్పుడు వారు సజీవులుగా లెక్కించబడుతున్నారు. వారు మహాసైన్యముగా మార్చబడ్డారు. పునరుద్ధానం పొందిన వారు. వారు శరీరాలనైతే కోల్పోయారేమో కానీ ప్రేమిన వాళ్ళారా, వారి ఆత్మలు నిత్య విశ్రాంతిలోకి, నిత్య జీవాన్ని పొందుకునే స్థితిలోకి సాగిపోయాయి. ఈ గొప్ప కార్యాన్ని ఒకసారి ఊహిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. విప్పబడుతుంది పరలోకంలో, కానీ జరుగుతున్న కార్యాలన్నీ కూడా భూమిపైన మరణించిన వారు పరలోకములో సజీవులుగా కనిపిస్తున్నారు. నువ్వు ఈ వాక్యాన్ని కానీ విశ్వసించగలిగితే, ప్రకటన గ్రంథం గ్రహించడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రియమైన వాళ్ళ, వారు చనిపోయిన వారే, నిజానికి చనిపోయిన వారే. లోకాన్ని విడిచిపెట్టి ప్రాణం కోల్పోయి, లేకపోతే శరీరాలు నానా హింసలు పాలైపోయి, కాల్చబడి, లేకపోతే ముక్కలుగా చేయబడి, సమాధి చేసి కప్పెట్టబడి, ఇవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ వారి ఆత్మలు మాత్రం ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. ఒక పెద్ద సైన్యముగా తయారైపోయారు, పరలోకములో ఉన్నారు. ఈ దృశ్యాన్ని మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. ఈ గుంపులోనే మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని గుంపు. ఇది మొదటి పునరుద్ధానపు గుంపుగా మనం భావించాలి. వీటి విషయంలో 20వ అధ్యాయంలో మనం ఇంకా మళ్ళా ఒకసారి దేవుడి చిత్తమైతే మనం ధ్యానించుకోగలుగుతాం. ఈ కార్యం చేసింది ఎవరు అంటే, శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. గమనించండి, ఇద్దరు కలిసి చేసిన పని. దేవుని ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను వారు స్తోత్రములు చెల్లిస్తున్నారంటే వారు ఎవరు చేసిన కార్యము. ఇక్కడ చూడండి 11వ వచనంలో, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేది. ప్రియమైన వాళ్ళారా, ఈ దృశ్యం ఒక పరమాద్భుతకరమైన దృశ్యం పరలోకంలో.
ఈ దృశ్యాన్ని చూడగలిగే భాగ్యం కోసం నువ్వు ఈ లోకంలో సిద్ధపడాలి. పరలోక సంబంధమైన ఈ దృశ్యాన్ని చూడడం కోసం భూలోకంలో నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభువాన్ని సొంత రక్షకుడు స్వీకరిస్తావో యూ విల్ డెఫినెట్లీ సీ దిస్ వన్ డే. ఒక దినాన్ని ఈ అద్భుతకరమైన పరిశుద్ధమైన ఈ దృశ్యాన్ని చూస్తావు. ఏంటి ఆ దృశ్యం? సింహాసనాసీనుడైన దేవుణ్ణి, గొర్రెపిల్ల దేవుణ్ణి, ఆ పక్కన ఉన్నటువంటి 4 జీవుల్ని, 24 పెద్దల్ని, ఆ యొక్క ప్రశాంతమైన పరిశుద్ధమైన లోకాన్ని, కోట్ల కొలది సమూహంగా నిలబడి ఉండేటువంటి ఆ యొక్క దేవదూతల సమూహాల్ని మనం చూస్తాం. వారు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి, ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ప్రియమైన వాళ్ళారా, కలుగును గాక అన్న మాట ఎందుకో నాకు అంతకన్నా మంచి మాట ఉంటే బాగున్నా అని అనిపించింది. దేవుడు ఎంతటి శక్తివంతుడు కాబట్టి, ఎంతటి బలవంతుడు కాబట్టి, ప్రియమైన వాళ్ళారా, ఆయన చనిపోయినటువంటి లేదా చంపబడినటువంటి నానా హింసలు పడి ప్రాణాలను కోల్పోయాడు దేవుడి కోసం. అటువంటి వారందరినీ కూడా తన పునరుద్ధాన శక్తి చేత, తన అప్రమత్తమైనటువంటి జ్ఞానము చేత, బలము చేత వారిని సజీవులుగా చేశాడు. అందుకు ఈ రక్షించబడిన వారు లేదా ఈ సజీవత్వాన్ని పొందుకున్న వీరందరూ కూడా పలుకుతున్న మాట అంటే ఆ దేవునికే చెందాలి, వేరొకరికి చెందడానికి వీలు లేదు. ఏంటివి? మహిమ, స్తోత్రము, జ్ఞానము, కృతజ్ఞతాస్తులు, ఘనత, శక్తి, బలము అన్నీ ఈ దేవునికే, వేరొకరు కాదు అని వారు ఆయనకు ఆపాదిస్తున్నారు. అవును, మనం కూడా ప్రియమైన వల్ల ఆ గుంపులో ఉండాలి, అలా మనం స్తుతించాలి. భూమి పైన ఉండగానే మనం ఆయనకి ఆ స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే మనం రక్షించబడ్డాం. ఈరోజు కాదు, రేపైనా సరే ఈ గుంపులో మనం కలుసుకోబోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కృతజ్ఞతతో వారు దేవునికి నమస్కారం చేసి ఆమెను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియమైన వల్ల అక్కడ మనం విన్నట్టుగా చదువుకున్నట్టుగా 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల్లోంచి ఒక ఆయన అంటున్నారు, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నాం, కానీ చాలామందికి తెలియదు వీరెవరని, ఎక్కడి నుంచి వచ్చారని. శ్రమలు స్టార్ట్ అయ్యి వాటి సమర్థాలుగా తీవ్రత మీరు 19వ అధ్యాయం 20వ అధ్యాయంకి వచ్చినప్పటికల్లా మీకు కనిపిస్తుంది. ఈ 6 ముద్రలు అయిన తర్వాత 7వ ముద్రకి మధ్యని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న 7వ అధ్యాయం ఉంది. 7వ ముద్ర విప్పబడిన తర్వాత 7 బోర్లు ఊదడానికి సిద్ధంగా ఉంటాయి. 7 బోర్లలో 6 బోర్లు అయిన తర్వాత మళ్ళీ 7వ బోర్ దగ్గర నుంచి ఆయన ఉగ్రత పాత్రలు ఉంటాయి. అంటే ముద్ర దగ్గర సంభవించిన శ్రమ కంటే తీవ్రమైన శ్రమ బోరలు ఊదినప్పుడు ఉంటుంది. బోరలు ఊదినప్పుడు ఉన్న శ్రమ కంటే ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినప్పుడు వచ్చే శ్రమ తీవ్రమైన శ్రమగా ఉంటుంది. ఇదంతటిని కలిపి మనం గ్రేట్ ట్రిబులేషన్, వీటన్నిటి గుండా వచ్చిన వారే ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండి స్తుతిస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను అన్న మాట 13వ వచనం నుండి చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క యోహాను భక్తుడు అంటున్నాడు, అయ్యా నీకే తెలియననగా, అప్పుడు ఆ పెద్దల్లో ఒక ఆయన అంటున్నాడు, ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ప్రియమైన వాళ్ళారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యోహాను భక్తుడి కోసం ఆలోచించండి. ఆయన నూనెలో వేపబడ్డాడు. ఆ తర్వాత ఒంటరిగా తనకు తానుగా ఆహారం ప్రోగేసుకొని బ్రతకవలసినట్టుగా పద్మాస్ ద్వీపంలో ఆయన తోసివేశారు. ఎన్ని బాధలు పడి ఉంటాడో ఆ వృద్ధుడు ఒకసారి ఆలోచించండి. అంతకుముందు ఆయన పద్మాస్ దేశం పంపించినప్పుడు కానీ లేదా పద్మాస్ ద్వీపంలో కానీ ఆయనకు ఎన్నో రకాలైనటువంటి హింసలు కూడా సంభవించే ఉంటుంటాయి. ఎందుకంటే ఆయన తోటి వారిని అపోస్తలులు అందరూ కూడా హింసల గుండా వెళ్ళి తమ ప్రాణాలు కోల్పోయిన వారే. అంటే మహాశ్రమ గుండా వెళ్తేనే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నేను ఉండగలుగుతాం. మనకే అటువంటి వారికి మాత్రమే తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఒక మంచి మాట ఒకటి ఉంది,
ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ పత్రికలో ఉన్న మాట ఏంటంటే, మచ్చ, డాగు, ముడత, కలక మట్టిది మరి ఏది కూడా లేకుండా చేయగలిగేది యేసయ్య మాత్రమే. అది కూడా వాక్యం ద్వారా, ప్రత్యేకంగా తన పరిశుద్ధ రక్తం ద్వారా ఆ కలంకాలు ఏవి లేకుండా చేయగలిగే దేవుడు గొర్రెపిల్ల దేవుడు. వీరు తమ వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతుక్కున్నవారు అని బైబిల్ తెలియజేస్తుంది. తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనివి. ఆ బాధ్యత వారిదే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన్ను రక్షకునిగా పొందుకున్న ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా మన వస్త్రములు మనం శుభ్రం చేసుకొని ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళవలసింది. ఈ మాటలు మనం ఒప్పుకోవాలి, గ్రహించాలి, సిద్ధపడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 15వ వచనం చూసినట్లయితే, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. పరలోకములో ఒక ఆలయం ఉన్నట్టుగా ఇక్కడ వ్రాయబడ్డది. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ, వస్తువులన్నీ కూడా భూమిపై దేవుడు మోషేకి చూపించి సిద్ధపరిచాడు. పరలోక సంబంధమైనటువంటి బలిపీఠము, పరలోక సంబంధమైనటువంటి సువర్ణ దీపము, పరలోక సంబంధమైనటువంటి దీపస్తంభము, పరలోక సంబంధమైనటువంటి మందసం, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న వాటిని మోషేకి దేవుడు చూపించాడు. రాబో అధ్యాయాలు లేకపోతే రాబో సంఘటనలు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ ఇంకా అక్కడ ఆలయం తాలూకా అవసరం లేకుండా అవన్నీ కూడా తీసివేయబడతాయి. ఆ మర్మము మనం 21వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే ప్రియమైన వల్ల ఇప్పుడు మాత్రం దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అదే ఆలయంగా మనం భావించినట్లయితే ఆయనను వారు సేవిస్తారు అని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డారు. ఈ ఎన్నుకోబడిన వారు మాత్రమే ఆయన్ని సేవిస్తారు పరలోకంలో. లెక్కకు మించిన సమూహము ఇశ్రాయేలు వారు అందరూ కలిసి ఎవరెవరైతే ప్రభువుని స్వీకరించారో మహాశ్రమల గుండా వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, సాధారణంగా మనం శ్రమను తప్పించుకోవడానికి ఇష్టపడతాం, శ్రమను తప్పించుకోవడానికి ఆశపడతాం, సులువుగా కంఫర్టబుల్గా సుఖమయమైన జీవితాన్ని మనం కోరుకుంటుంటాం. కానీ క్రైస్తవుడు క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే శ్రమల గుండా తన జీవితాన్ని కొనసాగించారో, శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలి అంటే ఆయన వల్లే మనం కూడా శ్రమల గుండా సాగిపోవాలి. మనం అగ్నిలో పొడవేయబడిన శుద్ధ సువర్ణముల బయటికి రావాలి. ఇంకా మనలో కలుషితం అన్నది ఏది కూడా, నిషిద్ధమైనది ఏది కూడా మనలో ఉండకుండా ఉండాలంటే, ప్యూర్గా పర్ఫెక్ట్గా మారిపోవాలంటే శ్రమల గుండా మనం సాగిపోవాలి. కాబట్టి ఇక రాయబడిన మాట చూసినట్లయితే ఆ విధంగా మహాశ్రమల గుండా వచ్చిన వారు ఆయన ఆలయంలో ఆయన్ని సేవిస్తారని వ్రాయబడ్డాలి. ఆ తర్వాత చూసినట్లయితే సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యము ఒక ప్రత్యేక వింతైన లోకం. ఏ మానవుడు దాన్ని వివరించలేడు, ఒక యేసయ్య తప్ప. ఎందుకంటే ఆయన మానవుడిగా కొన్నాళ్ళు భూమిపైని బ్రతికేడు కాబట్టి ఆయన మాత్రమే దాన్ని గూర్చి వివరించగలడు. అందుకే ఆయన యొక్క సువార్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందే ఆయన చెప్పిన మాట అంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందునని చెప్పి ఆయన సువార్తను ప్రకటించాడు. పరలోక రాజ్యం గురించి ఆయనే చెప్పాలి, మనకి చెప్పాడు, వెళ్ళాడు, మనం వాటిని మననం చేసుకోవాలి. అంతేకాదు ప్రియమైన వల్ల ఆయన తన గుడారము అంటే తన రెక్కలు చాపి వారిపైన ఇంకా ఒక పరిశుద్ధమైన వాతావరణం, నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడన్నమాట. ఆయన రెక్కలు నీటి చాటున మనకి ఆశ్రయాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ ఆకలైన, దాహమైన, దప్పికైన, ఇంకా ఎటువంటి వడగాలి అయినను, ఇంకా సూర్యుని ఎండ అయిన ఏది కూడా పరలోక రాజ్యం ఉండదు. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మనకు కావాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రంథంలో హెచ్చరించబడిన మాటల ప్రకారం యేసయ్యను మనం కలిగి ఉండాలి. ప్రియమైన వారి లోకంలో స్టార్ హోటల్స్, ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీస్ కానీ లేకపోతే పేరెంట్ కన్నా ధనవంతులు కానీ చాలా చెప్పుకోదగ్గ స్థలాల్లో వారు నివసిస్తూ ఈ లోకంలో సుఖాన్ని చాలా అనుభవిస్తుంటారు. అవి ఎందుకు కూడా కొరగాని ప్రియమైన వాళ్ళ పరలోక సంబంధమైన ఆ గొప్ప అదృశ్యమైన లోకాన్ని,
ఇప్పుడు ఎంతటి వారు ఎంత హోటల్స్కి వెళ్ళినా తినక తప్పదు, పడుకోక తప్పదు, అలసట తీర్చుకోక తప్పదు, ఖర్చు పెట్టక తప్పదు. ఇవన్నీ బాధలే. కానీ పరలోకమందు ఈ బాధలు కానీ ఈ కష్టాలు కానీ ఏవి కూడా ఉండవు ప్రేమైన వల్ల. గొప్ప నెమ్మది, గొప్ప విశ్రాంతి. అయితే ఆ తర్వాత మాట చూద్దాం. 17వ వచనం చూసినట్లయితే, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో నీ దాహానికి రకరకాల ద్రావకాలు దొరకచ్చు. అవన్నీ కూడా తిరిగి నువ్వు త్రాగవలసినటువంటి క్వాలిటీ కలిగినటువంటివి. ఒక గంట తర్వాత మళ్ళీ త్రాగబుద్ధేస్తుంది, లేదా రోజు తరబడి బ్రతుకాలం అంతా కూడా త్రాగవలసి వస్తుంటాయి. కానీ ప్రేమైన వాళ్ళ అది భూలోకం తాలూకా పద్ధతి. అది భూలోకం బ్రతికినంతకాలం కూడా నువ్వు తింటుండాలి, తాగుతుండాలి బ్రతకడానికి. అలాగే పరలోక సంబంధిగా నువ్వు జీవించాలంటే ప్రేమైన వాళ్ళరా, అక్కడ నీకు ఒక భాగ్యంగా అనుగ్రహించబడేవి ఏమిటంటే జీవజలములు, జీవవృక్ష ఫలములు. జీవవృక్ష ఫలములు, జీవజలములు ఆయన. ఎందుకంటే నువ్వు నిత్యము జీవించడానికి అవి నీకు ఆనందకరంగా బహుమతులుగా నీకు అర్పించబడుతున్నటువంటి, ఏర్పాటు చేయబడినటువంటివి. అవి దేవుడే నీకు స్వయంగా ఇచ్చేటువంటివి. ఆ జీవజల నదుల్ని నువ్వు రుచి చూస్తావు, దప్పిక వేసి కాదు. భాగ్యంగా పరలోక సంబంధికులకు మాత్రమే ఇవ్వబడగలిగే ఆహారం వంటిది జీవవృక్ష ఫలాలు, దాహం వంటిది జీవజలము. ఆ బుగ్గల యుద్ధ లేదా అవి దొరుకు స్థలముల యుద్ధ దేవుడు నిన్ను నివసింపచేస్తాడు. నువ్వు ఎన్ని బాధల గుండా ప్రయాణం చేసావు, ఎన్ని విషయాల్లో నువ్వు నష్టపోయావో, కష్టం గుండా పోయావో, వాటన్నిటి ద్వారా నువ్వు ఎన్ని కన్నీరైతే కార్చావో భూమిపైన, ఆ కన్నీరుకు బదులుగా పరలోకంలో నీకు నువ్వు పొందుకొని ఆ భాగ్యం అంతటి చూచి నువ్వు ఆనంద బాష్పాలు రాస్తుంటే నీ కన్నీరుని ఆయనే తుడుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం లోతైన గని లాంటిది. నువ్వు ఆ లోతులోకి వెళుతున్న కొద్ది నిన్న బయలుపరచబడినటువంటివి ఈరోజు నువ్వు దేవుడికి చేరువవుతున్న కొద్ది మరికొంత లోతైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తూనే ఉంటాడు. ఒక భక్తుడు చెప్పినవే ఫైనల్ కాదు, నేను చెప్పిందే ఫైనల్, అంతకన్నా కాదు. అనేకమైన నూతన విషయాలు ఈ గ్రంథం గుండా బయటకు వస్తుంటాయి. వాటిని మనం గ్రహిస్తాం. ఆయన ఎంచినటువంటి గుంపులో నీవు నేను ఉండాలి. ఆ పరలోకపు ఆ దృశ్యములలో నీవు నేను పాలుభాగస్థమైపోవాలి. ఆయన్ను కలిగి మనం జీవించాలి. ఆయన ఉండి చోట నీవును నేను ఉండాలి అన్నటువంటి గురితో మనం ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ఏడో అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు ప్రభువా. నీ వాక్యం నాయన బహు లోతైనటువంటిది. వాక్యమైన దేవా, నిన్ను ఎన్ని కాలాల పాటు గమనిస్తే, స్టడీ చేస్తే మాకు అర్థమవుతావు. అది మాకు అసాధ్యం కదా. అటువంటిది దేవదేవుని గూర్చి, మిమ్మల్ని గూర్చి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి, పరలోకముని గూర్చి నాయన, వీటిని గూర్చి నాయన మా జ్ఞానానికి అందరి గొప్ప గొప్ప విషయాల్ని నాయన మాకు బయలుపరుస్తున్న తండ్రి మీకు వందనాలు. ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా నువ్వు ఎంచుకున్నటువంటి ఇశ్రాయేలీలు, ఆ గోత్రముల్లోంచి నువ్వు పిలిచిన వారు, నీ కొరకు అన్యులుగా జీవించబడి ఎంచబడిన వారు, అలాగే మిగతా లోకమంతట్లో ఉన్న అన్యుల్లోంచి కూడా ఎంచబడిన వారు, వీరందరినీ నేను నీవు ముందుగానే ముద్రించుకున్నావు. వారి జీవితాలు మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి దేవా, మేము నువ్వు ఆ గుంపులో ఉండి లాగున మమ్మల్ని కూడా ముద్రించావని నమ్ముచున్నాం. మేము లోకంలో బ్రతుకుచున్నాము కాబట్టి నాయన బ్రతుకు కాలం అంతా నాయన నష్టమైన, కష్టమైన దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రాణాలకు చగించి నాయన మీ కొరకు నాయన మిమ్మల్ని మేము అప్పగించుకుని వారుగా చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి, సిద్ధపరచండి ప్రభువా. నీ ప్రజలతో మీరు ఉండండి నాయన. ఈ భయంకరమైన దినాల్లో నాయన ఈ శ్రమలని నాయన మేము నిర్లక్ష్యపరచగా ఈ శ్రమల గుండా నమ్మకంగా ముందుకు సాగిపోయి ఒక దినాన్ని నాయన నీ చెంతకు చేరు పర్యంతము నాయన విశ్వాసంలో స్థిరంగా కొనసాగు కృప మా అందరికీ దయచేయండి. ఈ ప్రసంగాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభువా. నాయన యెరూషలేము బాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి నాయన. మరి ఎవరైతే ఈ వాక్యాన్ని నాయన మరి చూస్తారో, ధ్యానిస్తారో నాయన వారందరినీ కూడా నాయన ఎన్రిచ్ చేయండి, జ్ఞానంతో నింపండి.
మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నడిపించిన విధానంకే మీకు వందన చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం చేరి వచ్చిన సంఘస్థులెల్లరికూ ఈ వాక్యాన్ని మరి స్టడీ చేసి జ్ఞానాన్ని వెతుకుతూ ఆయనకు చేరువవుతున్న ప్రతి ఒక్కరికి, ఆయన ప్రియబిడ్డలైన వారెల్లరికూ ఆయన ఉండు స్థానంలో నేను ఉండాలని సిద్ధపడడానికి నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.